ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు వాళ్ళ లవ్ల కోసం వచ్చేసి కన్న తల్లిని అలాగే తండ్రిని అయితే చంపేస్తున్నారు కదా. ప్రేమ పిచ్చి ప్రియుడిపై మోసుతో కన్న తల్లినే కడతేర్చింది ఓ మైనర్ బాలిక. హైదరాబాద్ లోని జీడిమెట్లలో ఈ అమానుష ఘటన చోటు. ఆ తప్పు మీద అమ్మాయిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది కదా. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే. అసలు కేసు ముందు ఏం జరిగింది, అలాగే ఈ అమ్మాయి తల్లిని చంపిన తర్వాత వచ్చేసి అదే ఇంట్లో ఉందా, మళ్ళీ బయటికి వెళ్ళిపోయిందా, అన్ని విషయాలు మీకు అయితే డీటెయిల్ గా అయితే చెప్తాను. కాబట్టి తెలవదు ఈ మర్డర్ సంగతి నా పిల్లలకు గుంజొద్దు, మీకు దండమన్న పెడతా గాని ఇట్లాంటి వేషాలు మా పిల్లలకి తెలవదు సార్. ఇది ఒక్క మ్యాటర్ తప్ప అయితే నాది మూసుకొని కూర్చుంటాం అంతే. సో ముందుగా చూసుకుంటే మనకైతే జీడిమెట్ల కేసు ఏదైతే ఉందో 15 సంవత్సరాలు ఉంటుంది అమ్మాయికి. 10వ తరగతి చదువుతుంది. 10వ తరగతి చదువుతుంటే మధ్యలో తన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండడం అయితే జరిగింది. సో స్మార్ట్ ఫోన్ ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకి అయితే చాలా మంది అయితే ఇస్తున్నారు కదా. గతంలో కరోనా వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ క్లాస్ మహమ్మారి వల్ల దాదాపుగా అందరి దగ్గర అయితే ఫోన్లు అయితే ఉన్నాయండి. దాదాపు 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల దగ్గర అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలోనే తప్పనిసరిగా ఈ మధ్యకాలంలో ఫోన్ అయితే ఉంది. గతంలో చూసుకుంటే 20 సంవత్సరాలు వచ్చినా సరే ఫోన్లు అయితే లేదు. ఇది మాత్రం మీరైతే గుర్తు పెట్టుకోండి, ఓకేనా. సో ఈ మా అమ్మాయి ఏం చేసిందంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి అనేది కరీంనగర్ నుంచి అయితే అబ్బాయి అయితే పరిచయం అయితే అవ్విండు. సో పరిచయం అయిన తర్వాత అబ్బాయితో వచ్చేసి కొంచెం జర్నీ అయితే వాళ్ళ మధ్యలో అయితే స్టార్ట్ అయితే అయ్యింది. ఆ జర్నీ కాస్త వాళ్ళైతే బయట కేఫ్ లో మీట్ అవ్వడం అట్లాంటివన్నీ జరిగినాయట. ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే అమ్మాయి మనం లేచిపోద్దాం, మనం పెళ్లి చేసుకుందాం అన్ని మాట్లాడుతుంటే తన చెల్లి అయితే వినడం అయితే జరిగిందట. ఆ చెల్లి వచ్చేసి వాళ్ళ అమ్మకి చెప్పిన తర్వాత అట్లాంటి పనులు ఏం చెప్పవు, మీరు ఇద్దరు ఎందుకు ఇలా చేస్తున్నారని ఆ తల్లి వచ్చేసి ఆ చిన్న పిల్లతో చెప్పడం అయితే జరిగిందట. అప్పుడు పట్టించుకోలేగానే ఏదైతే ఈ సంఘటన అయితే జరిగిందో దానికంటే ఒక ముందు నెల రోజుల నుంచి అమ్మాయిలో వచ్చేసి బిహేవియర్ ఏదైతే ఉందో కొంచెం చేంజెస్ అయితే కనిపిస్తున్నాయట. ఎక్కువ ఫోన్లో ఉండడం, ఎక్కువ ఫోన్లో మాట్లాడడం, అడిగితే ఫ్రెండ్ అని చెప్పడం అట్లాంటి అన్ని చేస్తుందట. అమ్మాయికి ఏదైతే తల్లి అయితే ఉందో తనకి కొంచెం డౌట్ వచ్చిన తర్వాత ఇంకా కఠినంగా అయితే మారడం అయితే జరిగింది. ఇలా ఎందుకు చేస్తున్నావు అని బెదిరించిన తర్వాత ఇక ఏం లేదు నేను మానేసి మొత్తం కాముగా చదువుకుంటాను నేను చెప్పి నమ్మించి ఒకరోజు రాత్రి ఎల్బీ నగర్ ఏదైతే జీడిమెట్ల నుంచి ఎల్బీ నగర్ ఉందో ఎల్బీ నగర్ వచ్చి అమ్మాయి ఒకే సింగిల్గా అయితే వచ్చిందట. ఎల్బీ నగర్ నుంచి అబ్బాయి బండి మీద వెళ్ళి లేచిపోయి పెళ్లి చేసుకుంటాం అని చెప్పి లేచిపోయారట. అక్కడ నుంచి అమ్మాయి ఏం చేసిందంటే ఆ తల్లి ఎవరైతే ఉన్నారో మా అమ్మాయి కనిపించట్లేదని వాళ్ళ దగ్గరలో ఉన్న నియర్లో పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి మిస్సింగ్ కేసు అయితే పెట్టడం అయితే జరిగింది. సో పోలీసులు అంతా ట్రాప్ చేసిన తర్వాత అబ్బాయి అలాగే అమ్మాయి ఇద్దరైతే దొరికిపోయారండి. ఆ దొరికిపోయిన తర్వాత ఏం చేశారంటే ఇద్దరికి ఏజ్ అనేది చాలా తక్కువైతే ఉంది కాబట్టి సో ఇద్దరిని వచ్చేసి వాళ్ళ ఇంట్లో మాట్లాడిన తర్వాత అమ్మాయి మీ ఇంటికి వెళ్ళిపో, అబ్బాయిని వాళ్ళ ఇంటికి అయితే పంపడం అయితే జరిగింది. అది కాస్త జరిగిన 3 రోజులకే అమ్మాయి మళ్ళీ అబ్బాయితో ఫోన్ మాట్లాడుతుంది, మా అమ్మ నాకు ఇబ్బంది పెడుతుంది అని చెప్పడంతో అబ్బాయి ఏం చేసిందంటే సరే ఇది ఇబ్బంది అయితే ఇది మనం అయితే పెళ్లి చేసుకుందాం మళ్ళీ ఒకసారి వెళ్ళిపోదాం అని చెప్పారు. బట్ ఏదైతే చిన్నపిల్ల అయితే ఉందో వాళ్ళ చెల్లి ఆ చెల్లి ఏం చేసిందంటే మళ్ళీ అమ్మ ఇలా చేస్తుందని వాళ్ళ అమ్మతో చెప్పడంతో కొంచెం వాళ్ళ అమ్మ అనేది జాగ్రత్త తీసుకోవడం అయితే జరిగిందండి. ఆ జాగ్రత్త తీసుకోవడం వల్ల ఏం చేశారంటే తల్లి ఏదైతే పూజ అయితే చేస్తుందో అదే సమయంలో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయితే పిలవడం అయితే జరిగింది. వెనకాల నుంచి తల మీద కొట్టి అక్కడికక్కడే స్పృహ లేకుండా చేయడం అయితే జరిగిందట. అబ్బాయి అలాగే అబ్బాయి వాళ్ళ తమ్ముడు అలాగే ఈ అమ్మాయి ముగ్గురు కలిసి కన్న తల్లిని అయితే చంపేసిందండి. సో ఇది చాలా బాధాకర విషయం ఏంటంటే ఇలాంటి సంఘటనలు అసలు మనం జరగద్దు అనుకుంటే ఇలాంటి సంఘటనలు ఇప్పుడైతే చాలా వరకు అయితే జరుగుతున్నాయండి. ఇప్పుడు మన ప్రజెంట్ ఈ రోజు ఏదైతే వీడియో రికార్డింగ్ చేస్తున్నాం ఈ రోజున వచ్చేసి మహిబాద్ లో కూడా ఒకటి సంఘటన కన్న తండ్రిని అయితే చంపేసిందట అమ్మాయి. సో సోషల్ మీడియాలో ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ కేసులో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే నిందితురాలు ఉందో ఈమెను వచ్చేసి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఆ అబ్బాయిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ అయితే చేశారట. కానీ మీకు ఒక విషయం అయితే చెప్పాలి, ప్రెసిడెంట్ ఎవరైతే శివ అనే అబ్బాయి అయితే ఉన్నాడో వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుతుందంటే ఆమెని చంపడం చాలా కరెక్ట్ అని చాలా వరకు అయితే సోషల్ మీడియాలో మనం అయితే క్లిప్స్ అయితే చూసాం కదా, టీవీ న్యూస్ లో కూడా మనకైతే చూపిస్తున్నారండి. అలా ఎందుకు మాట్లాడుతుందంటే ఈమె ఎవరైతే ఉన్నారో విక్టిమ్ అంటే అమ్మాయి ఎవరైతే ఉన్నారో చంపిన అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చేసి నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఇంటికి పిలవడం అన్నీ చేసిందట. గతంలో చేసిన అదే అలసుతోని మనోడైతే వచ్చిన తర్వాత అలా వాళ్ళ
ప్రేమ కొంచెం బయటకైతే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి అంతవరకు అయితే వెళ్ళిందట. ఒకవేళ ఏమే స్టార్టింగ్ లో కరెక్ట్ గా ఉంటే ఎంత జరిగేదా అని ఆ శివ వాళ్ళ మదర్ వచ్చేసి ఇప్పుడైతే ప్రశ్న చేయడం అయితే జరుగుతుందండి. సో నాలో కూడా చిన్న డౌట్ ఏంటంటే స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఏదైనా సరే దాన్ని తెంచేస్తే అక్కడి నుంచి అయితే కట్ అయిపోతుంది కాబట్టి దాన్నే మనం పెంచుకొని పెద్ద చేసిన తర్వాత అది మళ్ళీ మన మెడకే చుట్టుకుంటుంది కాబట్టి సో మీలో ఎవరైతే మీ ఇంట్లో చిన్నపిల్లలు అయితే ఉంటే మాత్రం వాళ్ళ ఫోన్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళు ఏ విధంగా చాటింగ్ చేస్తున్నా ఒకసారి మీద చూస్తే మీరైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు సోషల్ మీడియా వల్ల వచ్చేసి ఇబ్బంది అయితే పడుతున్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు చాలా అయితే జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే భయం వేస్తుంది. అంటే నిజంగా ఆ పెళ్లిళ్ళ గురించి కూడా టాపిక్ చెప్పాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా, ఎందుకంటే ఈ వీడియోలో అనేది చాలా లెంత్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ మీకైతే జీడిమెట్ల కేసు గురించి చెప్పారు కదా, అమ్మాయికి అలాగే అబ్బాయికి వచ్చేసి కఠినంగా చర్య తీసుకుంటే ఏదైతే చిన్నపిల్ల అయితే ఉందో ఇంకో కూతురు తనకైతే న్యాయం జరుగుతుంది నేనైతే అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ కూడా ఆ చిన్నపిల్ల వైపు అయితే ఉంటే బాగుంటుంది కాబట్టి మీరైతే ఒక ఆలోచన అయితే చేయండి. అలాగే ఆ చిన్నపిల్లలను పట్టుకొని ఇప్పుడు కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళ రేటింగ్ కోసం వాళ్ళ వ్యూస్ కోసం పట్టుకొని వచ్చేసి కొన్ని వీడియోలు అయితే తీపిస్తున్నారు కదా, అలాంటి తప్పు మనం చేయకండి. ఎందుకంటే రేపటి రోజున తన భవిష్యత్తు బాగుండాలంటే ఈ వీడియో అన్ని తర్వాత తను పెద్ద అయిన తర్వాత చూస్తే ఇంకా బాధపడుతుంది కాబట్టి అట్లాంటి ఏదైనా ఉంటే మాత్రం మీరైతే క్లిప్లు అయితే వాడకండి, ఓకేనా. సో ఇంకా మీకు జీడిమెట్ల కేసు గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే మాత్రం తప్పనిసరిగా అయితే చెప్తా. అలాగే మీ ఇంట్లో 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు మధ్య కాలంలో ఉన్న పిల్లల దగ్గర ఎవరైతే ఫోన్లు అయితే గతంలో ఇచ్చారో ఆ ఫోన్లు అనేది వెంటనే మీరు అయితే తీసుకోండి. వాళ్ళకి హ్యాపీగా టీవీ చూసుకోమని స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకొని చెప్తే ఎలాంటి గొడవలు అనేవి ఉండవు. ఒకవేళ మీరు సొంతంగా మీరు ఫోన్లు వాడుకోండి ఎవరిని ఇచ్చేసారనుకో రేపటి రోజున ఏదైతే జీడిమెట్లో జరిగే తల్లి కేసు అయితే ఉందో ఆ విధంగా కూడా మీ ఇంట్లో జరిగేవచ్చు అవకాశం అయితే 99% అయితే ఉంది. కాబట్టి మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా బోగ్గాలు అయితే ఉన్నారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బోగ్గాలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా మీ అమ్మాయిని ఉంచుకుంటే మీకే మంచిది, ఓకేనా.